అన్న నమస్తే. నమస్తే సార్. ఏం పేరన్న? వెంకన్న. వెంకన్న గారు ఏం చేస్తారు? అదే చికెన్ షాప్. చికెన్ షాప్. ఎట్లా ఉన్నాయి గిరాకులు? ఎండాకాలం గిరాకులు ఎట్లున్నాయి? బేరాళ్ళు అన్నీ ఇది అయిపోయినాయి. ఎండలకు బతికేదే కష్టం ఉంది సార్. ఎండాకాలం కూడా చికెన్ కూడా బాగా రేట్లు ఉన్నాయి, గిరాకు ఉండలేదు, రేట్లు ఉన్నాయి. ఈ రేట్లు మా ఎత్తున ఇది అయిపోయినాయి. ఏది కొందామన్నా కొనేటట్లేదు పరిస్థితి. బేరాలు లేదు. ఇప్పుడు ఏం లేదు వెంకన్న గారు, ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి. ఇప్పుడు ఇండియా కూటమి బీజేపీ కూటమి మధ్యలో పోటీ నడుస్తున్నది. దేశం డెవలప్మెంట్ కావాలన్నా రోడ్ హైవేస్ కానీ, రక్షణ రంగం కానీ, యుద్ధ విమానాలు కానీ, ఏ కావాలన్నా కూడా ఏ పార్టీ వస్తే బాగుంటుంది అనుకుంటారన్నా? ఇక ఉమ్మడి అంటే అందరూ దోసుకు తీరుడు అవుతుంది. ఇదేమో ఒకటంటే ఒక తీరు చేస్తాడు, నలుగురు 4 తీరులో చేస్తారు. ఇది ఒకటైతేనే బాగుంటుంది. నరేంద్ర మోడీది పైన బాగుంటుంది. మోడీ గవర్నమెంట్ బాగుంటుంది. ఎందుకంటే ఎందుకు మోడీ అంటారు? మోడీ అంటే ఆయన ఒకటే సిద్ధాంతం, ఒకటే లెక్క మంచిగా చేస్తాడు ఆయన దేశాన్ని, అంతేగా. ఇప్పుడు ఉక్రెయిన్లో యుద్ధం అయింది సార్. ఆయన చేయబట్టే మన పిల్లలు మనం తీసుకొచ్చారు బయటికి. అట్లా ఇంకా అదే సార్, ఆ సార్ వస్తేనే మనకు మంచిగా ఉంటుంది, మన దేశానికి రక్షణగా ఉంటుంది. అది ఇప్పుడు 10 సంవత్సరాలు బీజేపీకి ఇచ్చారు సార్, కాంగ్రెస్ మాకు అవకాశం ఇస్తే మేము మోడీకైనా బాగా చేస్తాం సార్. ఓకే సార్, మీరు అన్నది కరెక్టే, ఇద్దాం. ఏది ఈ నలుగురు 4 తీరులో ఉండరు కదా, నలుగురు 4 తీరుగా ఉండరు కదా. అది ఏడైతే సార్, ఇప్పుడు నువ్వే చూసుకుంటూ ఆయన చూసుకుంటూ ఆయన చూసుకున్నాయి, ఎట్లా అవుతుంది? మోడీ వస్తే బాగుంటుంది. ఓకే సార్, ఆయనే రావాలి. థ్యాంక్ యూ అన్న. నమస్తే. నమస్తే అన్న. ఏం పేరన్న? జనార్దన్. ఏం చేస్తావు జనార్దన్ అన్న? కటింగ్ షాప్ అన్న. కటింగ్ షాప్. ఎట్లా గిరాకీ ఎట్లున్నది? గిరాకీ ఏమి లేవు అన్న, అంత డల్ అయిపోయింది గిరాకీ. ఎండలు చాటికి 48 డిగ్రీలు ఉందంటే ఎట్లా గిరాకీలే ఉంటలేవు అన్న. లేక ఆగవాగా ఉంది. ఇంటికాడ అప్లై తెచ్చుకొని మిత్తులు తెచ్చుకుంటున్నాం. ఏం గిరాకులు ఉంటాయి ఎండలకు? చూడు ఏమి ఉంటలేవు. ఇప్పుడు నల్గొండ అంటే మొత్తం దుప్పిలో కొలిమిలాగా ఉంది. కానీ ఏముంది ఎండ బాగుందన్న, గుట్టలు ఉన్నాయి, యాక్ట్ బాగుందంట ఎండలు. జనాలు రోజు జనాలు ఎగిరిపోతారు ఎండలకు. ఏం తట్టుకోలేకపోతారు జనాలు. నీళ్ళు లేవు, చెట్లు లేవు, ఏం లేవు అసలు. నీళ్ళు రావట్లేవు, కరెంట్ నోట్లు ఏది ఉంటలేదు, అంత ఆగమైంది. వేవలేంకరణ, ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి. కేంద్రంలో ఎన్డీఏ కూటమి మధ్యలో పోటీ నడుస్తున్నది. దేశం డెవలప్మెంట్స్ కావాలన్నా కూడా, ఎన్ని సెక్టర్లు ఎవరున్నా కూడా, దేశ భద్రత కావాలన్నా కూడా ఎవరు వస్తే బాగుంటారు అనుకుంటారు కేంద్రంలో? మోడీ గారు వస్తే మంచిగా ఉంటుంది. మోడీ వస్తే మంచిగా ఉంటుంది. ఎందుకు మోడీ రావాలనుకుంటారు? మోడీ రావాలన్నా, మోడీ వస్తేనే మంచిగా దేశం బాగుపడుతుంది. ఏ రావాలి వస్తే వాళ్ళు బాగుపడదు అంతే. ఎందుకంటావు? ఇక అంతేనా, అది ఫస్ట్ నుంచి అంతే. మళ్ళా మోడీ రావాలి, మళ్ళా మోడీ రావాలి. అంతా మోడీ రావాలంటారు, కానీ బీజేపీ కోట్లేస్తారని వేస్తారన్నా. ఎమ్మెల్యేలు ఎలక్షన్ అంటే ఏదో, కానీ ఎంపీ ఎలక్షన్కి అయితే బీజేపీ కూడా వేస్తారు. పక్క బీజేపీ అలా కూడా మోడీ రావాలి, మళ్ళీ మోడీ వస్తుంది. కాంగ్రెస్కి అయితే 200-250 వస్తాయి ఓట్లు, అంతే. సీట్లు ఎక్కువ రావు. బీజేపీకి వస్తాయి 400-500 వస్తాయి బీజేపీ పక్కది. ఓకే అన్న, థ్యాంక్ యూ.